రక్షాబంధన్ కాబట్టి మా అక్క వాళ్ళు నన్ను 2 o'clock లేపారు. 2 o'clock లేకి రాఖీలు కట్టారు. 2 o'clock నుంచి మళ్ళీ 5:40 వరకు కట్టుకోవాలనేసి ఇప్పుడే ఫాస్ట్ కట్టేసి ఆ తర్వాత మేము వెళ్ళిపోతాం. చూడండి మా రాఖీలు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ మొదటగా హ్యాపీ రక్షాబంధన్, రాఖీ పండుగ శుభాకాంక్షలు. నా అల్లుళ్ళు ఎంత మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, నాకు అంత ప్రేమతో అంత మంచితనంతో చేశారు కాబట్టి నాకు పెట్టాలనిపించింది, ఇంకా పెట్టేసా వీడియో. ఈ సంవత్సరం రాఖీ పండుగ నేను చాలా 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 బాగా జరుపుకున్నాను, నాకైతే చాలా నచ్చింది. అయితే ఈ వీడియో ఈ రోజు మొత్తం రాఖీ పండుగ వ్లాగ్ అనమాట. మార్నింగ్ నుండి నైట్ వరకు నేను సెలబ్రేట్ చేసుకున్న రాఖీ పండుగ వ్లాగ్. ఇందాక నా అల్లుడు చెప్పినట్టుగానే మార్నింగ్ 2కి లేచాము, స్నానాలు పూజ రెడీ అయిపోయి ఇంకా రాఖీలు కట్టుకున్నాము. ఎర్లీగా ఎందుకు అంటే మళ్ళీ మా వదిన వాళ్ళు కూడా వాళ్ళ ఆడపడుచులు వస్తారు కదా వాళ్ళ ఇంటికి, సో అందుకే వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాలని మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో 5 లోపే కట్టాలి అని గట్టిగా నిర్ణయించుకొని కట్టేశారనమాట. ఫస్ట్ రాఖీ కట్టింది మా పెద్దొదిన, ఇప్పుడు మా నడిపొదిన. నేనైతే ఇంత ఎర్లీగా లేచి రెడీ అవ్వడం అనేది వండర్ అనే చెప్పాలి. మా మమ్మీ వాళ్ళు కూడా చాలా షాక్ అయ్యారు, వామ్మో నువ్వేనా ఇంత తొందర లేచి రెడీ అవ్వడం అని. అదే మా పుట్టింటి కాడ అయితే నేను అస్సలకే లేవకపోతుండే. అందరం లేచి హడావిడికి మా విన్నయ్య కూడా లేచిండు. నాకెలాగో తప్పలేదు, అట్లీస్ట్ విన్ను కన్నా చేపియకుండా ఉందాం అనుకుంటే అది కూడా తప్పలేదు. పాపం మా విన్నయ్య కూడా ఎర్లీ మార్నింగ్ చేసిండు స్నానం. ఇంకా చూసుకో అప్పటి నుంచి స్టార్ట్ అయింది. స్నానం చేయించేటప్పుడు నుంచి ఏడుపు స్టార్ట్ చేస్తే మొత్తం వాళ్ళ నాన్న దగ్గరే, ఇంకా అటు నిద్ర సరిపోక ఎవ్వరి దగ్గరికి పోక ఇంకా రాఖీ కడతా అని మా వదినలేమో ఎంత ఇష్టం చూపిస్తారు, మా విన్నయ్యకేమో అస్సలు నచ్చుతలేదు. తిను మా చిన్నదిన. ప్రతి ఇయర్ మా ముగ్గురి వదినలు ఇంటికి వస్తారు. సంవత్సరంలో ఈ ఒక్క రోజు మాత్రం ఖచ్చితంగా ముగ్గురు కలిసే వస్తారు, ముగ్గురు ఫ్యామిలీస్ తోని. అసలు మాకైతే పెద్ద పండుగ అయిపోతుంది. నేను వచ్చి 2 yearsే, కానీ ఈ 2 yearsలో కూడా నాకు చాలా బాగా నచ్చింది ఈ విధానం. పుట్టింటికి వచ్చి ఇక్కడ వీళ్ళని చూసుకొని ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ అత్తగారి ఇళ్ళలో వాళ్ళకి తగ్గట్టు మర్యాదలు వాళ్ళు చేస్తూ, ఫస్ట్ పుట్టిలోనే ఏం కాదు, వీలైతే ఫస్ట్ అక్కడ చూసుకొని ఇక్కడికి కూడా వస్తారు. సో ఇంకా మేము కూడా అంతే కదా, ఇక్కడ వీళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ మేము మా పుట్టింటికి వెళ్ళాము. నా చేతికి చూసిరా ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నాయో, వదిన మరదల గాజులని వచ్చిందంట. సో అందుకని ముందు రోజు ఈవినింగే మా వదినలు నాకు బ్యాంగిల్స్ పెట్టిరు. అంత ఎర్లీ మార్నింగ్ కదా, లైటింగ్ సరిగ్గా లేక వీడియో అంత క్లియర్ గా లేదు. ఇన్నుకి రాఖీ కట్టడంలో మా నడిపొదిననే గెలిచిందని చెప్పాలి, వీళ్ళందరూ అంతే. ఇంకా ఇది హైలైట్ అయిన విషయం ఈ పండుగ రోజు మొత్తంలా. శ్రావణ మాసం కదా ఇది, నేను మా వదినలకి వాయనం ఇచ్చాను. వదినలు ప్లస్ మా అక్క అత్తమ్మ 5 members. వాయనంలో పసుపు కుంకుమ సోంపు తమలపాకు బ్లౌజ్ పీస్ అండ్ బనానా వక్కలు నానబెట్టిన శనగలు కూడా పెట్టాలంట, కానీ నేను అవి తెప్పించిన కానీ నానబెట్టడం మర్చిపోయినా. సో ఇంకా మా వదినలకేమో అందులోనే మనీ కూడా పెట్టాము. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం 5గురు ముత్తైదువులకి, అందులోనూ మా ఇంటి ఆడపడుచులకి. పండుగ రోజు ఇట్లా నేను ఫస్ట్ టైం వాయనం ఇస్తుంటే అసలు చాలా టెన్షన్ భయము, ఇంకా వాళ్ళు వెళ్తా అంటున్నారు కదా హడావిడి, ఇట్లనేనా చేసేది, ఇంతేనా ఇంకేమన్నా పెడతారా అని ఒక డౌట్లో. ఇంకా ఏదైతేనేం తప్పో ఒప్పో నేను మనస్ఫూర్తిగా ఇచ్చాను, వాళ్ళు స్వీకరించారు. తర్వాత వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాను. ఆ హడావిడిలో నాకు జుట్టు మీద కూడా ధ్యాస లేదు, అట్లనే విరబోసుకున్నా. ఆ తర్వాత మా చిన్నదిన వాళ్ళతో పాటే మేము బియ్యం రెడ్డి వచ్చినాం. లాస్ట్ ఇయర్ హనీ బర్త్డే రోజు మేము విన్నుకి అన్నప్రాసన చేయించినాం. ఈ ఇయర్ ఏమో బర్త్డే ఇంకా పండుగ 2 కలిసి వచ్చింది. అయితే అక్క ఏం చెప్పిందంటే అందరు ఇక్కడికే రండి, ఇక్కడే రాఖీ కట్టుకొని నైట్ ఇక్కడే బర్త్డే పార్టీ చేసుకుందామని చెప్పింది. అక్కడ 7కే వెళ్ళేసరికి అక్క వాళ్ళు కూడా షాక్. ఇంకా 1:30 అవుతుంది అప్పుడు నేను రాఖీ కట్టిన.
మేము ప్రతిసారి వెండి రాఖీలే కడతాము. మా మమ్మీ మా మామయ్యకి, మేము సిద్ధుకి అండ్ మా పిల్లలు మా విన్నుకి 4 రాఖీలు మా మమ్మీ ముందే కొని పెడుతుంది, మేము కడతాం. అబ్బబ్బా, లాస్ట్ టైమే నయం ఉంటుండే, ఇంకా మంచిగా కట్టించుకోండు. ఇప్పుడైతే లేచిన వేళ విశేషం ఒకటే ఏడుపు అసలు. అంటే ఏమో చేస్తురు వీళ్ళు అని ఇంకా భయంతో ఇంకెక్కువ ఏడుస్తుండు. ఇంకా ఇక్కడ రాఖీలు కట్టగానే మళ్ళీ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఈ రోజంతా ఇంతే కదా, ఇక్కడి వాళ్ళు అక్కడికి, అక్కడ వాళ్ళు అక్కడికి, ఇక్కడ అక్కడ తిరగడమే ఉంటది. బై ద వే, డ్రెస్ ఎట్లుంది? మా మమ్మీ ద్వారక నుండి తెచ్చింది ఈ చిన్ని కృష్ణయ్య కోసం. ఇద్దరెక్కల ముద్దుల తమ్ముడు. దీని తర్వాత కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. విన్నయ్య బాగా ఏడ్చి అలసిపోయి కొద్దిసేపు బజ్జుంది. ఇంకా ఆ తర్వాత ఈవినింగ్ సిద్ధు వాళ్ళ ఫ్రెండ్ కౌశిక్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. అక్కడే బిఎన్రెడ్డిలోనే. ఇక్కడ నేను ఏమంటున్నానంటే, ఒక్క రాఖీ కట్టాం కదా, దూది రాఖీ కూడా పెట్టి 2 కడతాం. రాఖీ కూడా తోడుంది, నీకే లేదు అన్న. ఇంకా అక్కడే కొంచెం టైం స్పెండ్ చేసి రిటర్న్ వస్తుంటే ఎంత ట్రాఫిక్ ఉంది అసలు. మేం బైక్ మీద వెళ్ళినాం కాబట్టి సరిపోయింది, అదే కార్ అయితే ఇంకా ఎంత టైం అవుతుందేనో అసలు. ఇంకా నైట్ హనీ బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయినాయి. ఇంతకు ముందు అయితే కింద మీద పడుతుండే డెకరేషన్ చేయడానికి, బెలూన్లు, హ్యాపీ బర్త్డే తోరణాలు, అది ఇది అనుకుంటా. ఇప్పుడు టీవీలో సాంగ్ పెడితే అయిపోయి ఫుల్ లుక్, బర్త్డే వైబ్ ని ఇట్టే తీసుకొస్తుంది. అబ్బా, మా చింతలు ఎంత ఎగ్జైట్ అవుతుంది చూడండి. మండే కదా, నో నాన్ వెజ్, బగారా, క్యాప్సికమ్ మసాలా, పప్పు చారుతోని నా డిన్నర్ ఫినిష్ చేసేసిన. సో ఇది నా రాఖీ డే కంప్లీట్ వ్లాగ్. నచ్చిందా? అయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి.